హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే కెరీర్ పాయింట్. ఫ్రెండ్స్, మన ఛానల్ నుండి ఉద్యోగార్థులకు సంబంధించినటువంటి డైలీ జాబ్ అప్డేట్స్, అలాగే ఇక నుంచి డైలీ న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు న్యూస్ పేపర్స్ నుంచి వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ని మీరు గ్యాదర్ చేసుకుంటూ నోట్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా, సో వారికి ఇవి ఖచ్చితంగా యూజ్ అవుతాయి. తప్పకుండా డైలీ ఫాలో అవ్వండి. సో ఈ రోజుకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి దినపత్రికల్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే చూసేద్దాం. ముందుగా ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. గాజాపై ఓటింగ్కు భారత్ దూరము. గాజాపై విరుచుకు పడుతున్నటువంటి ఇజ్రాయెల్ను నిలువరించేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే ఫలించడం లేదు. గాజాలో మానవ హక్కుల హననము జరుగుతోంది అని, అక్కడ కాల్పుల విరమణ పాటించాలంటూ ఐక్యరాజ్య సమితిలోని మానవ హక్కుల మండలి తీర్మానం చేసినట్లుగా మనము చూడవచ్చు. గాజా స్ట్రిప్లో అక్రమ నిర్బంధాన్ని ఎత్తివేయాలని ఆ తీర్మానంలో కోరింది. ఈ సందర్భంగా జరిగినటువంటి ఓటింగ్కు భారత్, ఫ్రాన్స్, జపాను, నెదర్లాండ్స్, రొమేనియా సహా 13 దేశాలైతే దూరంగా ఉన్నట్లు మనము చూడొచ్చు. అలాగే నెక్స్ట్, భారత్పై యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ చీఫ్ ప్రశంసలు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డేనిస్ ఫ్రాన్సిస్ భారత్పై ప్రశంసలు కురిపించారు. పేదరిక నిర్మూలన, కోట్లాది మంది ప్రజలను ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం చేయడంలో భారత్ పనితీరు అద్భుతమని కొనియాడారు. డిజిటలైజేషన్ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటోందని తెలిపారు. ఇక నెక్స్ట్, సియోర్రా లియోన్లో ఎమర్జెన్సీ. ఆఫ్రికా దేశము సియోర్రా లియోన్లో ఆ దేశ అధ్యక్షుడు జూలియన్ మాడా బయో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు. కుష్ అనేటువంటి మత్తు పదార్థానికి యువత బానిసలై చనిపోతూ ఉండటమే ఇందుకు కారణము. ఈ మత్తు పదార్థంలో మనిషి ఎముకలను కలుపుతున్నారు. ఈ డ్రగ్స్కు డిమాండ్ పెరగడంతో డీలర్లు దొంగలకు డబ్బులిచ్చి సమాధులను తవ్విస్తున్నారట. అస్థిపంజరాలను వెలికితీసి ఆ ఎముకలను తయారీదారులకు సరఫరా చేస్తున్నారు. దీంతో ప్రభుత్వము శ్మశానాల వద్ద భద్రతను ఏర్పాటు చేస్తోంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే వ్యాపార అనుకూలతలో భారత స్థానం అయితే మెరుగుపడినట్లుగా మనం చూడవచ్చు. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ తాజాగా బిజినెస్ ఎన్విరాన్మెంట్ ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. 82 దేశాల్లో వ్యాపార అనుకూలతలపై సంస్థ అధ్యయనం చేసింది. ఈ జాబితాలో 2024-2028 సంవత్సరం వరకు అత్యుత్తమ వ్యాపార వాతావరణం కలిగిన దేశాల్లో సింగపూరు, డెన్మార్క్, అమెరికా తొలి 3 స్థానాల్లో నిలిచాయి. భారత్ 6 స్థానాలు మెరుగుపడి 51వ స్థానంలో నిలిచింది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, నేను నోట్స్ ప్రిపేర్ చేసుకునే వారికి కీ పాయింట్స్ వైజ్గా ఎవరైతే కీ పాయింట్స్ నోట్ చేసుకుంటారో కదా, వారికి ఉపయోగపడే విధంగానే షార్ట్గా అందించడం జరుగుతుంది. సైబర్ నేరాల్లో భారత్కు 10వ స్థానము. సైబర్ నేరాల్లో భారత్కు ప్రపంచంలో 10వ స్థానం దక్కింది. వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్ పేరుతో అంతర్జాతీయ నిపుణుల బృందము 100 దేశాల్లో నిర్వహించినటువంటి అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. సైబర్ నేరాల్లో రష్యా అగ్రస్థానంలో ఉంది. ఉక్రెయిన్, చైనా, యుఎస్ఏ, నైజీరియా తర్వాతి స్థానాల్లో నిలిచినట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక నెక్స్ట్, బ్రిటన్ కరెన్సీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. బ్రిటన్ కరెన్సీ నోట్లపై బొమ్మ మారింది. 1960 నుంచి ఎలిజబెత్ రాణి 2 ఫోటోను ముద్రిస్తూ ఉండగా ఈ నోట్లపై మొదటిసారిగా మార్పులు చేశారు. తల్లి ఎలిజబెత్ రాణి ఫోటోకు బదులుగా ప్రస్తుత రాజు చార్లెస్ 3 చిత్రాన్ని నోట్లపై ముద్రించారు. ఈ ఏడాది జూన్ 5 నుంచి కొత్త నోట్లు అయితే చలామణిలోకి రావడము చూడవచ్చు. ఇక నేషనల్ కరెంట్ అఫైర్స్ కొన్ని చూద్దాము. అస్తానా వేదికగా SCO సమావేశము. కజకిస్తాన్లోని అస్తానాలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ భద్రతా మండలి కార్యదర్శుల 19వ విడత సమావేశం అయితే జరిగింది. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించినట్లుగా మనము చూడవచ్చు. ఇక నెక్స్ట్, లక్షద్వీప్లో సాగర్ కవచ్ విన్యాసము. సాగర్ కవచ్ పేరిట ఇండియన్ కోస్ట్ గార్డ్ 2 రోజుల పాటు లక్షద్వీప్లో విన్యాసం నిర్వహించింది. ఇందులో ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డు, మెరైన్ పోలీసులు పాల్గొన్నారు. నెక్స్ట్, ఆన్లైన్లో ఆరోగ్య సేవలకు మై CGHS యాప్. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీము CGHS లబ్ధిదారులకు ఆన్లైన్ ద్వారా సేవలు అందించేందుకు ప్రభుత్వము మై CGHS యాప్ను ఇటీవల ప్రారంభించింది. ఈ యాప్లో ఆన్లైన్ అపాయింట్మెంట్ బుకింగ్, క్యాన్సిల్ చేసుకునే సదుపాయం అయితే ఉంటుంది. లబ్ధిదారుల ఆరోగ్య రికార్డులు కూడా అందుబాటులో ఉంటాయి. ఇక నెక్స్ట్ చూద్దాము. సైన్యంలో ఆకాష్ తీరు సేవలు.
శత్రు విమానాలను నాశనం చేయడానికి ఆకాశ్ తీర్ కంట్రోల్ రిపోర్టింగ్ వ్యవస్థలను సైన్యంలో ప్రవేశపెట్టేటువంటి ప్రక్రియ మొదలైంది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ప్రాజెక్టు ఆకాశ్ తీర్ కింద వీటిని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ అభివృద్ధి చేసింది. గాజియాబాద్ బెల్ ఉత్పత్తి చేసినటువంటి తొలి బ్యాచ్ కంట్రోల్ సెంటర్లను సైన్యంలో ప్రవేశపెట్టనున్నారు. ఇక నెక్స్ట్ స్టేట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. అంతరిక్షంలోకి వెళ్ళనున్నటువంటి తెలుగు తేజము ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందినటువంటి గోపీచంద్ తోటకూర త్వరలో అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్నారు. బ్లూ ఆరిజన్ సంస్థ రూపొందించిన న్యూ షెఫర్డ్ సబ్ ఆర్బిటల్ వ్యోమ నౌకలో పర్యాటకుడిగా రోదసీలో వెళ్ళనున్నారు. దీంతో భారత తొలి స్పేస్ టూరిస్ట్గా ఆయన గుర్తింపు పొందనున్నారు. గోపీచంద్తో పాటు మరో 5గురు NS-25 మిషన్కు ఎంపికయ్యారు. వెంచర్ క్యాపిటలిస్ట్ మేసన్ ఏంజల్, ఫ్రాన్స్ బిజినెస్ మెన్ సిల్వైన్ చిరోన్, అమెరికా టెక్ వ్యాపారి కెన్నెత్ ఎల్ మెస్, సాహసయాత్రికుడు కరోల్ చాలర్, అలాగే అమెరికా వైమానిక దళ మాజీ కెప్టెన్ ఎడ్ వైట్ వీరిలో ఉన్నారు. గోపీచంద్ తోటకూర ప్రిజర్వ్ లైఫ్ సంస్థకు కోఫౌండరు. సో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. నెక్స్ట్, దేశంలో తొలి పర్యావరణ రహిత సిమెంట్ యూనిట్. దేశంలో తొలి పర్యావరణ రహిత సిమెంట్ ఉత్పత్తిని ఏపీలోని పల్నాడు జిల్లా దాచేపల్లిలో ప్రారంభించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్ర అవసరాలను తీర్చే విధంగా ప్లాంటును ఏర్పాటు చేసినట్లు శ్రీ సిమెంట్ అయితే ప్రకటించింది. ఈ యూనిట్కు అవసరమయ్యే ఇంధన వినియోగంలో 30% మున్సిపల్ వ్యర్థాలు బయోమాస్తో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. 13,364 స్కూళ్ళలో 50 లోపే ఎన్రోల్మెంట్. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 30,023 ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయని, వీటిలో జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్ళు 1,213 ఉన్నట్లు సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు నివేదిక తెలిపింది. 13,364 స్కూళ్ళలో ఎన్రోల్మెంట్ 50 మంది లోపే ఉన్నదని పేర్కొంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎన్సెట్ పుస్తకాల నుంచి ఆ పదాలు తొలగింపు. పాఠ్య పుస్తకాల్లో బాబ్రీ మసీదు కూల్చివేత, గుజరాత్ అల్లర్లలో ముస్లింల హత్య, హిందూ పదాలు వాక్యాలను తొలగిస్తున్నట్లు ఎన్సెట్ తెలిపింది. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అనే పదానికి బదులు ఆజాద్ పాకిస్తాన్ అనే పదాన్ని చేర్చినట్లుగా చూడవచ్చు. ఇక నెక్స్ట్ పాలిటీ బిట్ అండి. అభ్యర్థి ప్రతి చరాస్తిని చెప్పనక్కర్లేదు సుప్రీంకోర్టు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి తనకు, తన కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి ప్రతి చరాస్తిని చెప్పాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. తన అభ్యర్థిత్వంపై ప్రభావం చూపించేవి మినహా మిగతా చరాస్తుల విషయంలో గోప్యత పాటించే హక్కు అభ్యర్థికి ఉంటుందని తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఖరికో క్రీక్ కేసు విషయంలో ఈ తీర్పు వెల్లడించినట్లుగా మనము చూడవచ్చు. ఇక నెక్స్ట్ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ బిట్స్ కొన్ని చూద్దాము. ఒలింపిక్స్ విజేతలకు ఇకపై ప్రైజ్ మనీ. ఒలింపిక్స్లో పథకాలు సాధించే అథ్లెట్లకు ఇక నుంచి నగదు బహుమతి ఇవ్వనున్నట్లు వరల్డ్ అథ్లెటిక్స్ ప్రకటించింది. ప్యారిస్ ఒలింపిక్స్లో 48 విభాగాల్లో గోల్డ్ మెడలిస్టులకు ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు తెలిపింది. 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో స్వర్ణము, రజతము, కాంస్య విజేతలకు నగదు ఇస్తామని వెల్లడించింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే డోపీల్లో భారత్ టాప్. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ విడుదల చేసినటువంటి 2022 వార్షిక పరీక్ష గణాంకాల్లో డోపీల్లో భారత్ తొలి స్థానంలో నిలిచింది. భారత్లో 4,064 నమూనాలను పరీక్షించగా ఇందులో 127 మంది డోపీలుగా తేలారు. పరీక్షించిన నమూనాల్లో ఇది 3.26% ఉంది. దక్షిణాఫ్రికా 2.9%, కజకిస్తాన్ 1.9%, 2-3 స్థానాల్లో నిలిచాయి. అత్యధికంగా చైనా 19,228 నమూనాలు పరీక్షించగా ఇందులో ప్రతికూలంగా వచ్చినవి 0.2% మాత్రమే. ఇక స్పోర్ట్స్కి సంబంధించి మరికొన్ని బిట్స్ చూద్దాము. ఐపీఎల్లో బట్లర్ రికార్డు. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ బట్లర్ అరుదైన రికార్డు నెలకొల్పారు. ఆర్ఆర్ తరపున అత్యధికంగా 11 POTM అవార్డులు గెలుచుకున్నటువంటి ప్లేయర్గా నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో రహానే ఉన్నారు. అంతేకాకుండా ఓవరాల్గా ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసినటువంటి రెండో ప్లేయర్గా రికార్డును అయితే సమన్ చేసినట్లుగా మనము చూడవచ్చు.
ఇక నెక్స్ట్ చెఫ్ డి మిషన్గా వైదొలిగిన మేరీకోమ్. భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ ప్యారిస్ ఒలింపిక్స్ చెఫ్ డి మిషన్గా వ్యవహరించలేనని తన బాధ్యతల నుంచి వైదొలిగారు. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉషకు లేఖ రాశారు. దీంతో మేరీకోమ్ స్థానంలో మరొకరిని నియమించనున్నారు. ఇక నెక్స్ట్ ఎకనామిక్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. భారత్లో ఈవీ బ్యాటరీల తయారీని చేపట్టేందుకు ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్తో హ్యుండాయ్, కియా జతకట్టాయి. భారత్లో తమ ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణ ప్రణాళికలకు అనుగుణంగా ఎక్సైడ్ ఎనర్జీతో ఒప్పందము కుదుర్చుకున్నాయి. ఇవి లిథియం, ఐరన్, ఫాస్ఫేట్ సెల్స్ తయారీపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నాయి. నెక్స్ట్ స్టార్టప్ జాబితాలో భారత్కి 3వ స్థానము. గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2024 హురున్ ఇన్స్టిట్యూట్ 6వ ఎడిషన్ను తాజాగా విడుదల చేసింది. 703 యూనికార్న్లతో అమెరికా మొదటి స్థానంలో, 340 యూనికార్న్లతో చైనా 2వ స్థానంలో, 67 యూనికార్న్లతో భారత్ 3వ స్థానంలో నిలిచింది. ఇక నెక్స్ట్ జింబాబ్వే జిగ్ పేరిట కరెన్సీ విడుదల. జింబాబ్వే ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించేందుకు జింబాబ్వే గోల్డ్ పేరిట కరెన్సీని విడుదల చేసింది. ఈ కరెన్సీ మార్కెట్ నిర్ణయించిన మారకం రేటును అనుసరిస్తోంది. 1 నుంచి 200 డినామినేషన్లలో కొత్త నోట్లు జారీ చేశారు. భారత వృద్ధి రేటు శాతము 7%. ఏడీబీ వివరాలు చూద్దాము. భారత వృద్ధి రేటు అంచనాను ఆసియా అభివృద్ధి బ్యాంకు పెంచింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ 7% వృద్ధి నమోదు చేయవచ్చని పేర్కొంది. గతంలో పేర్కొన్నటువంటి 6.7% వృద్ధి రేటు అంచనాను తాజాగా సవరించింది. వినియోగదారుల డిమాండ్ పెరగడము, ప్రభుత్వ ప్రైవేట్ పెట్టుబడులు ఇందుకు దోహదం చేస్తాయని తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7.2%గా నమోదు కావచ్చని అంచనా వేసింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ప్రపంచంలోనే పిన్న బిలియనీర్గా లివియా. ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులో ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించింది. బ్రెజిల్కు చెందినటువంటి 19 ఏళ్ల లివియా వైట్. ప్రస్తుతం ఆమె నికర ఆదాయం విలువ $1.1 బిలియన్. తాత నుంచి వారసత్వంగా కోట్ల షేర్లు దక్కడంతో ఒక్కసారిగా వేల కోట్ల రూపాయలకు అధిపతి అయ్యారు. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నింగిలోకి టీషార్ట్ 1A. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ దేశీయ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి టీషార్ట్ 1A ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి పంపారు. స్పేస్ ఎక్స్కు చెందినటువంటి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా దీన్ని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టారు. టీషార్ట్ 1A ఉపగ్రహము హై రెజల్యూషన్ ఆప్టికల్ చిత్రాలను అందించగలదు. మల్టీస్పెక్ట్రల్, హైపర్ స్పెక్ట్రల్ సామర్థ్యంతో వేగంగా ఫోటోలను భూమికి పంపగలదు. బ్యాండ్ వ్యాగన్ 1 మిషన్ క్రింద ఈ ఉపగ్రహాన్ని పంపినట్లుగా మనము చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఉష్ణోగ్రతను తగ్గించేందుకు కొత్త ప్రయోగము. పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు అమెరికా శాస్త్రవేత్తలు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. జియో ఇంజనీరింగ్ టెక్నాలజీని వినియోగించి మేఘాలను మరింత ప్రకాశవంతంగా మార్చడం ద్వారా సూర్యరశ్మిని తిరిగి ఆకాశంలోకి వికర్షించేలా చేసి భూమి ఉష్ణోగ్రతను తగ్గించవచ్చని అంటున్నారు. దీనిని మెరైన్ క్లౌడ్ ట్రైటెనింగ్ అని పిలుస్తారు. ఇక నెక్స్ట్ ప్లాస్టిక్ రిజర్వాయర్లుగా సముద్రాలు. కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఆస్ట్రేలియాలోని నేషనల్ సైన్స్ ఏజెన్సీ, యూనివర్సిటీ ఆఫ్ టొరంటో శాస్త్రవేత్తలు సముద్రంలో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలపై పరిశోధన నిర్వహించారు. సముద్ర గర్భంలో 1.1 కోట్ల టన్నుల ప్లాస్టిక్ పేరుకుపోయిందని, ప్రతి నిమిషానికి 1 ట్రక్కు పరిమాణంలో ఈ పదార్థాలు సముద్రాల్లోకి వచ్చి చేరుతున్నాయని తెలిపారు. 2040 నాటికి ప్లాస్టిక్ వినియోగము రెట్టింపు అవుతుందని అంచనా వేయడం జరిగింది. ఇక నెక్స్ట్ విప్రో కొత్త సీఈఓగా శ్రీనివాస్ పల్లియా. విప్రో సీఈఓ మేనేజింగ్ డైరెక్టర్ తెర్రీ డెలాపోర్టే తన పదవులకు రాజీనామా చేశారు. ఆయన స్థానంలో శ్రీనివాస్ పల్లియాను సీఈఓగా సంస్థ నియమించింది. కాగా విప్రోలో డెలాపోర్టే 2020 జూలై నుంచి పనిచేస్తున్నారు. ఇక నెక్స్ట్ సమ్మర్ ఒలింపిక్స్లో జ్యూరీ మెంబర్గా బిల్క్విస్ మీర్. జమ్మూ కాశ్మీర్కు చెందిన కానోయిస్ట్ బిల్క్విస్ మీర్ ప్యారిస్లో జరగనున్నటువంటి సమ్మర్ ఒలింపిక్స్లో జ్యూరీ మెంబర్గా నియమితులయ్యారు. దీంతో భారత్కు చెందిన మొదటి మహిళగా ఆమె నిలిచారు.
ఆమె నియామకాన్ని భారత ఒలింపిక్ సంఘము ధృవీకరించింది. అంతకుముందు భారత మహిళల కానోయింగ్ జట్టుకు కోచ్గా ఆమె పనిచేశారు. ఇక నెక్స్ట్ అవార్డ్స్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. చంద్రయాన్-3 బృందానికి పురస్కారము. చంద్రయాన్-3ని సక్సెస్ చేసినటువంటి ఇస్రో సైంటిస్టుల బృందానికి ప్రతిష్టాత్మక జాన్ ఎల్ జాక్ స్విగర్ట్ జూనియర్ అవార్డు లభించింది. అమెరికాలోని కొలరాడోకు చెందినటువంటి స్పేస్ ఫౌండేషన్ ఏటా అందజేస్తున్న ఈ పురస్కారము అంతరిక్ష పరిశోధనల్లో అత్యంత ప్రముఖమైనదిగా భావిస్తారు. ఇక నెక్స్ట్ హాయ్ నాన్న మూవీకి ఇంటర్నేషనల్ అవార్డు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించినటువంటి హాయ్ నాన్న మూవీకి అంతర్జాతీయ పురస్కారాలు దక్కాయి. ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమా బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు సొంతం చేసుకుంది. అదేవిధంగా న్యూయార్క్లో జరిగిన ది ఒనిరోస్ ఫిల్మ్ అవార్డ్స్లో ఏకంగా 11 పురస్కారాలను దక్కించుకుంది. ఉత్తమ చిత్రం సహా ఉత్తమ నటుడు, ఉత్తమ నటి తదితర విభాగాల్లో ఈ మూవీకి అవార్డుల పంట అయితే పండినట్లుగా తెలుస్తోంది. ఇక నెక్స్ట్ కన్నడ రచయిత్రికి ప్రపంచ సాహిత్య అవార్డు. కన్నడ రచయిత్రి మమతాజీ సాగర్ ప్రపంచ సాహిత్య బహుమతిని అందుకున్నారు. నైజీరియాలోని అబుజాలో జరిగిన వేడుకలో వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ రైటర్స్ ఈ అవార్డును అందజేసింది. ఇక మరికొన్ని కీ పాయింట్స్ అయితే నోట్ చేసుకోండి, ఎవరైతే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటుంటారో. స్లోవేకియా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైంది పీటర్ పెల్లెగ్రిని. ది ఇండియా ఆఫ్ డెమోక్రసీ పుస్తక రచయిత శ్యామ్ పిట్రోడా. ఫ్లిప్కార్ట్ కంపెనీ అయినటువంటి క్లియర్ ట్రిప్ కొత్త బ్రాండ్ అంబాసిడర్ ఎంఎస్ ధోని. అండ్ నెక్స్ట్ ఇటీవల మరణించినటువంటి ఐర్లాండ్ మాజీ ఫుట్బాల్ ప్లేయరు జో కిన్నర్. అండ్ నెక్స్ట్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా కేంద్రం నిర్మించిన రోడ్లు 12,349 కిలోమీటర్లు. ఇటీవల మరణించిన బ్రిటన్ శాస్త్రవేత్త పీటర్ హిగ్స్ 2013లో ఏ పరిశోధనకు గాను నోబెల్ బహుమతి అందుకున్నారు అంటే ద్రవ్యరాశి కణ సిద్ధాంతం పరిశోధనకి గాను. ఇక నెక్స్ట్ కమిషన్ ఆఫ్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ సమావేశానికి ఏ దేశం చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టనుంది అంటే సౌదీ అరేబియా. అండ్ నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ డీజీగా నియమితులైనది అపర్ణ గార్గ్. ఇంపార్టెంట్ అండి. ఇటీవల మరణించిన చిప్కో సర్వోదయ ఉద్యమాల నేత మురారీలాల్. 2024లో భారత జీడిపి ఎంతగా మూడిస్ అనాలిటిక్స్ అంచనా వేసింది అంటే 6.1%. ఫ్రెండ్స్ చూసారు కదా, దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కనుక మీకు కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది పీడిఎఫ్. డైలీ కూడా ఇలాగే కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే మీకు ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చినట్లయితే వీడియో తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.